రేపేం జరగబోతోంది? విశాఖ రామకృష్ణ బీచ్ సాక్షిగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ప్రత్యేక హోదా విషయానికొస్తే వైసీపీ ఇప్పటికే పని మొదలుపెట్టింది. జనసేన నినదించింది. అటు కాంగ్రెస్ కమ్ముకుంటూ వస్తోంది. ఇటు కామ్రేడ్లు క్యాడర్ ను తరలించుకుంటూ వస్తున్నారు. అటు ప్రభుత్వం చూస్తే అనుమతి లేదంటోంది. ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనిచ్చేది లేదని సిటీ కమిషనర్ అంటున్నారు. అయినా వినేది లేదంటున్నారు. ఇప్పటికే కొందరు విశాఖ బయలుదేరారు. రేపు సముద్రం సాక్షిగా ప్రత్యేక హోదా నినాదాన్ని హోరెత్తించబోతున్నారు. ఒక్కసారి కూర్చుంటే జల్లికట్టు ఉద్యమంలా మళ్లీ లేవకూడదన్నది వైసీపీ వ్యూహం. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాండిల్ ర్యాలీ చేసి తీరతామంటోంది. మరోవైపు చూస్తే ఎల్లుండి నుంచి పెట్టుబడులే లక్ష్యంగా సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖ వేదికగా మొదలు కాబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో మరికొన్ని గంటల్లో ఏం జరగబోతోందన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది.